శ్రీ షిరిడి సాయి నామం సుమధురం శ్రీ షిరిడి సాయి. ఒకరోజు ఉదయం తేజస్సుతో వెలిగిపోయే ఓ సన్యాసి ద్వారకామేయి మెట్ల దగ్గర నిలబడి పైకి రావడానికి అనుమతి అడిగాడు. అప్పుడు సాయిబాబా, దక్షిణ ఇచ్చేట్లయితేనే పైకి రా అన్నారు. అప్పుడు సన్యాసి, ఇవ్వటానికని దక్షిణ తీసుకొచ్చాను అన్నాడు. అలా అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళి బాబా పాదాలు పట్టుకొని, దేవా దక్షిణ తీసుకో అన్నాడు. బాబా రెండు చేతులతో తమ కప్పిని పట్టుకొని దానిని ముందుకు చాపారు. సన్యాసి ఒక కాషాయ రంగు సంచి తీసి దానిని కప్నీలో గుమ్మరించాడు. గలగల్లాడుతూ రూపాయలు బయటికి వచ్చాయి. అందులో సుమారు 200-250 రూపాయలు ఉండవచ్చు. బాబాతో అతను ఏం మాట్లాడాడో అది వారిద్దరికీ తెలియాలి. ఆ తర్వాత అతను నవ్వుతూ యువతలకొచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారు ఆ సన్యాసి ఎవరై ఉంటారా అని ఆలోచించారు. వారెంతగా వెతికినా ఆ సన్యాసి కనిపించలేదు. సాయినాథులు కేవలం ఒకరోజు మాత్రం డబ్బు పంచడం ఆపారు. అలా ఎందుకు చేశారో అది వారికే తెలియాలి. సన్యాసి రూపాయలు ఇచ్చినప్పటి నుంచి బాబా సమాధి చెందే వరకు డబ్బు పంచడంలో ఒక్కరోజు కూడా అంతరాయం కలగలేదు. ఇంతకీ ఆ సన్యాసి ఎవరై ఉంటారు? కుబేరుడు కాదు కదా.